పేదరిక నిర్మూలన వైసీపీ మేనిఫెస్టో దోహదపడుతోందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిల్లారి రోసయ్య తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిల్లారి రోసయ్య మాట్లాడుతూ పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తాడు. వాస్తవాలు తెలుసుకుని పెమ్మసాని ఆరోపణలు చేస్తే బాగుంటుందన్నారు. కొన్నూరు నియోజకవర్గంలో 30 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపించామన్నారు. ఎన్నికలు జరగగానే పెమ్మసానికి ప్రజలు రిటర్న్ ఫ్లైట్ కి టికెట్ ఇచ్చి పంపిస్తారని ఎద్దేవా చేశారు. పన్నుల రూపాయన ఏపీలో పెమ్మసాని రూపాయి కూడా ట్యాక్స్ కట్టలేదని ఆరోపించారు. లోకల్ వ్యాపారిగా మేము ట్యాక్సులు కట్టామని వివరించారు. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు తనకు తాను హైప్ చేసుకుంటా ఉంటాడు. తాను గొప్ప వ్యక్తిగా ప్రచారం చేసుకుంటానికి చూపించినంత శ్రద్ధ ఈ రాష్ట్ర పేదరిక నిర్మూలనకి ఎందుకు చేయలేకపోయాడని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎంతసేపటికి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఉన్న బలవంతులైన వాళ్ళకి, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి మరింత లబ్ధి చేకూర్చడానికే ప్రయత్నం చేశాడే తప్ప ఈ రాష్ట్రంలో సామాన్య కుటుంబాలకి, పేదరికంలో ఉన్న కుటుంబాలకి నువ్వు ఏం చేశావు చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. అందుకని ఈరోజు ఏదైతే ఎలక్షన్ జరుగుతూ ఉందో ఎక్కడ కూడా వాళ్ళ హయాంలో వాళ్ళు గొప్పలు కూడా ఏ ఒక్క పథకాన్ని గురించి కూడా చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళకు చెప్పుకోగలిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిపోస్తూ ముందు జగన్ వెనక జగన్ అని చెప్పడే ఒకే ఒక మార్గం తప్ప, ఇదిగో మేము ఈ రాష్ట్రంలో ఈ విధంగా అభివృద్ధి చేశాం, ఇదిగో మా పాలనలో ఈ విధంగా రాష్ట్రం ముందుకు నడిచింది, ఇదిగో ఈ శాతం జీడిపి పర్సంటేజ్ ఈ విధంగా తగ్గింది, ఇదిగో అప్పులు ఈ విధంగా తగ్గినాయి, లేకపోతే ఈ విధంగా పేదలకు నిర్మూలన జరిగిందనే మాట ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి ఎప్పుడన్నా వచ్చిందా అని అడుగుతా ఉన్నా. అందుకని ఈ రాష్ట్రంలో నిరంతరం ప్రజలను మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఎన్నో చూసుంటారు. సామాజిక న్యాయం ఎక్కడ పాటిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళ కూటమి సభ్యులు ఎక్కడ పాటిస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అందుకని 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు, మొత్తం 200 కానీ 100 సీట్లు మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి ఇవ్వటం అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల ముందు మాట ఇచ్చారో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అందరిని కూడా సరిసమానంగా తీసుకొస్తున్న వైనం ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో మరింతగా మరి ప్రజలందరూ కూడా మంచి అభివృద్ధి వైపు పయనించాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజలు మంచి విద్యావంతులై మంచి విద్యా సమాజంతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్టి సంకల్పంతో ఈ రాష్ట్రానికి ముందుకు నడుపుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు గుంటూరు పార్లమెంట్కి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఎప్పుడు కూడా దిగుమతి చేసుకుంటా ఉన్నారు. గతంలో చిత్తూరు నుంచి తీసుకొచ్చారు, ఇప్పుడేమో అమెరికా నుంచి తీసుకొచ్చాడు. ఆయన ఎవరో ఒక ఆయన కొత్తగా వచ్చాడు, 2 నెలలు అయింది.